శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ కేంద్రంలో ఆత్మకూరు ఆర్డీఓ బి పావన్ని కలిసి పలు అంశాలతో వినతిపత్రం అందించారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మకూరు ప్రాంత కార్యవర్గులు సభ్యులు నియోజకవర్గంలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ ఆర్డీఓని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలను ఆర్డీఓకు వివరించారు. పావని గారికి జర్నలిస్టులు తమ కోరికల వినతి పత్రాన్ని అందించారు. అందులో ముఖ్యంగా జర్నలిస్టులకు సత్వరమే అక్రిడిటేషన్ ఇవ్వాలని, ప్రాథమికంగా గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ ఇవ్వాలని, అలాగే ఏదైతే నిబంధనలకు అనుకూలంగా ఏ పత్రికలు పనిచేస్తున్నాయో వాటిని అక్రిడిటేషన్ లేకపోయినా కానీ వాళ్ళని జర్నలిస్టులుగా గుర్తించి అక్రిడిటేషన్కి తగ్గిపోకుండా వాళ్ళకి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం అందించాలని మేము ఈరోజు కోరుకుంటున్నాం. అలాగే 15 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న జర్నలిస్టులకి గౌరవ వేతనం ప్రభుత్వం ఇవ్వాలని, అలాగే ప్రతి జర్నలిస్టుకి 2.5 హెక్టారు సాగు భూమి ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్లతోటి అందరూ కూడా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం విలేకరుల సంక్షేమం కోసం ప్రతి విలేకరు 20 సంవత్సరాలు దాటినటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఒక నిధి ఏర్పాటు చేసి దాని ద్వారా పెన్షన్ కానీ గౌరవ వేతనం కానీ ఇవ్వాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి జర్నలిస్టుకు అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు వ్యవసాయ భూమిని ఇవ్వాలి. 1 హెక్టారు వ్యవసాయ భూమి ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. అనేక మంది జర్నలిస్టులు ఇటు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. వేతనం లేకపోయినా కూడా కేవలం సమాజ